ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన నీకు అనుగ్రహించినటువంటి గొప్ప సమాధానాన్ని బట్టి నువ్వు ఎంతగానో సంతోషించాలి. ఆయన నిరంతరము సమాధానం కలుగజేవాడు, అన్ని విషయాల్లో బలపరిచేవాడు, కృప చూపించి బహు నెమ్మదితో నడిపించేటువంటి వాడు. కీర్తన గ్రంథము 105 అధ్యాయము 38 వచనం. వారి వల్ల ఐగుప్తీయులకు భయము పుట్టెను, వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. దేవుడు అంతగా ఆ ప్రజలకు తోడి ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరికీ భయం కలిగింది. వారి వల్లే కదా ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి దండన అనేది వారి జీవితంలోకి వస్తూ ఉంది. ఫరోతో వారు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కలుగుతున్నటువంటి విషయాలన్నిటి కూడా వారు గమనించినప్పుడు ఇశ్రాయేల్ జనాంగం అంటే ఐగుప్తీయులందరికీ కూడా ఎంతో భయాన్ని పుట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సర్వశక్తిమంతుడు అయినటువంటి జీవం కలిగినటువంటి దేవుడు ఎంతో కృపను అనుగ్రహించి ఎంతో నెమ్మదిని దయచేసి ప్రతి ఒక్కరిని కూడా అనుదినం ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎలా నడిపిస్తూ ఉన్నాడంటే ఆయన శాశ్వతమైనటువంటి సన్నిధిని తోడుగా ఉంచి, ఆయన కృప కలిగినటువంటి సన్నిధిని తోడుగా ఉంచి ప్రతి ఇరుకులో నుంచి, ప్రతి ఇబ్బందిలో నుంచి, ప్రతి కీడులో నుంచి వారిని తప్పించడానికి ఆయన నిరంతరము పరుగులెడుతూనే ఉన్నాడు. కీర్తన గ్రంథము 121 అధ్యాయంలో లేఖనాలు చూస్తూ ఉన్నప్పుడు కొండల తట్టు నా కనులెచ్చున్నాను, నాకు ఎక్కడి నుంచి సహాయం దొరుకుతుంది? భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి యెహోవా వల్లనే నాకు సహాయం దొరుకును. ఈ సంగతుల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆ కీర్తన అంతటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అతను ఎంతగా ప్రేమించాడో, ఎంతగా కృపను చూపించాడో, ఎలా ఆ ప్రజలు నడిపించడానికి నేడవలే వారికి ఎలా తోడుగా ఉన్నాడో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి ఎడల ఎంత శ్రద్ధ తీసుకుంటాడనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కనుక ఈ దినాన్ని దేవుడు నీ కొరకైతే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను బట్టి నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని నువ్వు ఎలా తెలుసుకోగలవు? నువ్వు ప్రార్థన చేసుకోవడం ద్వారా, వాక్యం చదవడం ద్వారా, సహవాసంలో స్థిరంగా ఉండడం ద్వారా, ఇంకా ఆయన చేసిన మేలుని బట్టి ధ్యానిస్తుండడం ద్వారా నీ శత్రువులే నీకు లోబడిపోయేలా ఆయన చేయగలడు. ఇంకా శత్రువులు తమ దగ్గర ఉన్నది కూడా నీకు ఇచ్చేసేలా ఆయన చేయగలడు. దేవుడు అక్కడే ఒక వ్యక్తి పట్ల అటువంటి కార్యం చేయగలడు. కనుక మనం ఆయన్ని అత్యధికంగా ప్రేమిస్తే అదంత మంచిది. కేవలం మనకి ఏవో మేలు చేస్తే అత్యధికంగా ప్రేమించడం కాదు. ఆయన ప్రతి సమయంలో నేర్పిస్తున్నటువంటి పాఠాలన్నీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. యోబు గ్రంథంలో చూస్తే యోబు ఎన్నో పాఠాలు నేర్చుకున్నప్పుడు ఆ పాఠాలను బట్టి అతను ఎంతగానో సంతోషించాడు. దాన్ని బట్టి అతని హృదయంలోని గొప్ప నెమ్మదితో పొందుకున్నాడు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు గుర్తించు. ఆయన ఎలాంటి సన్నిధిని నిన్ను వెంబడిస్తూ ఉందో, ప్రతి సమయంలో కూడా కృప చూపుతున్నాడు. ఆయన మహిమని కనపరుస్తూ ఉన్నాడు. ఇంకా ప్రతి సమయంలో కూడా ఆయన అన్ని విషయాలు నిన్ను తప్పిస్తూ ఉన్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు లేఖనాలు వింటున్నటువంటి వారందరికీ ప్రభుని గురించినటువంటి గ్రహింపు ఉంది. ఒక ప్రత్యక్షత కూడా ఉంది. వారి జీవితంలో ఎన్నో కార్యాలు చేశారని కూడా వారికి తెలుసు. అయినప్పటికీ కొత్త సమస్యలు వచ్చినప్పుడు కొత్త ఆలోచనలు పుట్టేలాగా దేవుడు కృపనిచ్చేలాగా నువ్వు ప్రార్థన చేసుకోగలగాలి. కనుక విరిగిడి అనేది ఆయన దగ్గర ఉంది. విడిపించడం అనేది ఆయనకు మాత్రమే తెలుసు. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తున్న నీవు ఎన్నో సంగతులు గ్రహించుకొని ఆయన ఇంకా బలపరిచే విధంగా నీవు ఉండాలి. నీ ప్రార్థన ద్వారా ఇష్టడుగా ఉండాలి. నీ వినే వాక్యాన్ని బట్టి ఇష్టడుగా ఉండాలి. సహవాసాలు ఆనందించడం ఆయనకి ఇష్టడుగా ఉండాలి. ఎవరైతే ఆయన బట్టి ఆనందిస్తారో వారు నూతనమైన బలం పొందుకుంటారు. అది మాటల్లో అయితే వర్ణించలేము. కనుక దేవుడు వారికి తోడుగా ఉన్నాడని తెలిసినప్పుడు ఐగుప్తీయులు అందరూ కూడా ఇశ్రాయేల్ అక్కడి నుంచి బయలుదేరినప్పుడు వారు తమ దగ్గర ఉన్నది అంతటిని కూడా వారికి ఇచ్చేయడం మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు రావాల్సినవన్నీ, కావాల్సినవన్నీ దేవుడు నీకు దయచేసి బలపరుస్తాడు. ఇంకా శాశ్వతమైన కృపను చూపించి నిన్ను ఇంకా అత్యధికంగా దీవించడం మొదలు పెడుతూ ఉంటారు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటుండగా ఏదైనా మనం మాట్లాడిన మాటలు బట్టి దేవా మీకు వందనాలు తండ్రి. శత్రువులే సిగ్గుపడినట్లుగా, శత్రువులే తమ దగ్గర ఉన్నట్టు వాటి అన్నిటి ఇచ్చేసేలాగా నువ్వు చేసావు దేవా, నీకు స్తోత్రం నాయన. ఇంకనో కృప చూపించి, ఇంకనో బలపరిచి నీ మహిమ సన్నిధిని దేవా తోడుగా ఉంచి మీ నీతో నీ నడిపించమని, బలపరచమని, నీ లేఖనాలు వింటుండగా నీ గొప్ప ప్రేమ అందరి హృదయంలో కుమ్మరించబడినట్టుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.